అసలు మొత్తం ఇదే తోట వేసుకుంటే పోయేది అన్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. నల్లి అటాక్ కాకుండా ఉండే విత్తనం కావాలండి మాకు. మంచిగా ఉండాలి, లాభం రావాలి, ఎదుగుడు కూడా ఉండాలండి. ఇది మామూలు భూమి అయినా కానీ ఇది మాత్రం వచ్చిందంటే స్టార్ గేట్ విత్తనం వల్లే పర్లేదు అనిపించింది. కాపు కూడా పర్లేదండి. రైతన్నలకు అందరికీ నమస్కారం. నేను మీ కోడేశ్వరరావు. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు మండలం చెంబులగూడెం గ్రామంలో రైతు మెంతుల ప్రసాద్ గారి పొలంలో ఉన్నాము. ఈరోజు మా పర్యటన 3వ రోజు. ఈ 3 రోజుల్లో చాలా అద్భుతంగా ఫీల్డ్స్ చూడడం జరిగింది. ఈ కాపు గురించి, దిగుబడి గురించి, నాణ్యత గురించి రైతు మాటల్లోనే విందాం. నా పేరు మెంతుల ప్రసాద్ అండి. సూపర్ టైగర్ వేసినాను. విత్తనం బాగుంది. వేసిన కాడ నుంచి కూడా మంచిగా క్వాలిటీగా మంచిగా వచ్చింది మొక్క. ఇటుగూడు కూడా పెద్ద ఇదే అంతే అనిపించలేదు. కాయ బాగుంది, కాపు కూడా బాగుంది. వేసిన 6 ఎకరాలలో కూడా అంతేం అనిపించలేదు. వేసిన ఈ 2 ఎకరాల వాళ్ళకి తోట బాగుంది, కాపు కూడా మంచిగా అనిపిస్తుందండి. ఇదే విత్తనం మళ్ళీ వేసుకోవాలని అనిపిస్తుందండి. 6 ఎకరాలు కూడా ఇదే వేసుకుంటే బాగుంటది. కాయ కూడా పొడుగుంది. కాయ చివరి వరకు కూడా ఒక పిండి కూడా చక్కగా మంచిగా సాగింది. కాయ కూడా లావు వచ్చింది. దీనివల్ల బాగుందండి విత్తనం కూడా. ఇప్పుడు దగ్గర వచ్చి మేము ఒక 10 క్వింటాల సుమారు పడదండి. విత్తనం బాగుంది, అందరూ వేసుకోవచ్చు అండి. ఈ విత్తనం కింది కాడు కూడా పై కాడికి చివరి కంటే కాపబడదండి. బాగుందండి. నల్లికి కూడా తట్టుకుంటుందండి. నల్లి కూడా ఈ గుబ్బ కూడా ఎట్టక్కు పెద్దగా కాటాలదు. వాటి మీద ఇదే బాగుంది. వేసిన 4 ఎకరాల మీద ఈ 2 ఎకరాలు బాగుంది. గుబ్బ కూడా మంచిగా తట్టుకుంటుంది. కాయ చిక్కదానం వచ్చింది. చెట్టు కూడా ఎదిగినంత వరకు చిక్క కాపబడుకుంటే ఎదుగుతుందండి. కాయ పొడుగు ఉంది. స్టెప్ ఏమంటే స్టెప్ కాసుకుంటే ఎదుగుతుందండి. దాంతో బాల్చుకుంటే దానికి పెట్టుబడి ఎక్కువైనా ఇది పెట్టుబడి తక్కువ. బాగుంది కాపు, పర్ల మంచి క్వాలిటీలో ఉందండి. శ్రీకాంత్ ద్వారా వేసిన ఆగెల్లి శ్రీకాంత్ ద్వారా వాళ్ళకి ఆయన కాడ షాప్ కాడ గింజలు తెచ్చామండి. రైతు మిత్ర షాప్ లో తీసుకొచ్చిన 2 ఎకరాలకు వేసినా బాగుంది కాపు. ఆయన చెప్పినట్టుగా తోట కూడా పర్లేదు, కాపు కూడా దగ్గర ఉంది, మంచిగా ఉంది. ఇదే మొత్తం వేసుకుంటే బాగో అనిపిస్తుంది తోట. రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్. మాది కాకర్ల రైతు మిత్ర సీడ్స్ అండ్ పెస్టిసైడ్. సో లాస్ట్ ఇయర్ నేను 4 కేజీల వరకు సూపర్ టైగర్ అమ్మాను. అమ్మిన దాంట్లో ఇది ఒక 2 ఎకరాల ఫీల్డ్ అండి. నేను అమ్మిన అన్ని వెరైటీలతో పోల్చుకుంటే ఈ వెరైటీలో కింద నుంచి కూడా కాపు అనేది బాగా వచ్చింది. అదే విధంగా కాయ ఫ్రూట్ సైజ్ కూడా మనకి కింద ఏ సైజ్ అయితే ఫ్రూట్ ఉందో పై వరకు కూడా అదే సైజ్ ఉంది ఫ్రూట్. దీన్ని బాగా గమనించాను. అంతే విధంగా వేరే ఫీల్డ్ తో పోల్చుకుంటే దీంట్లో పెట్టుబడి చాలా తక్కువ. దానికి ఒక 60,000 ఖర్చు అయిందంటే దీన్ని 30,000తోనే అయిపోతుంది. ఎందుకంటే నల్లి ఉధృతి తక్కువ తట్టుకోగలుగుతుంది. మనం కాపు కానీ వీటి కానీ ఇతర మందులు కొట్టాల్సి వస్తుంది. సో దీనికి కొట్టకపోయినా కానీ కాపు అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఇతర ఫీల్డ్ తో పోల్చుకుంటే ఈ ఫీల్డ్ లో అనేదండి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు పొందగలరు. రైతు ప్రతి ఒక్కళ్ళు 6 ఎకరాలు వేసే వాళ్ళు 2 ఎకరాలు వేసి చూసుకోండి. ఇప్పుడు మెంతుల ప్రసాద్ గారు కూడా 6 ఎకరాలు వేశారు ఈ సంవత్సరం. దానిలో 2 ఎకరాలు మన సూపర్ టైగర్ వేశారు. సో దానికి ప్రతి ఒక్క రైతు కూడా 2 ఎకరాలు వేసుకోండి. మీకు నచ్చితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే రైతు కూడా వచ్చే సంవత్సరం 6 ఎకరాలు వేస్తాను ఆయన అంటున్నాడు. నాకు చాలా బాగా నచ్చింది విత్తనం వెరైటీ. ఈ సూపర్ టైగర్ అనేది ప్రతి ఒక్క రైతు ఆదరించగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.